ఆ తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు, మా సీతారామ కట్టం పెడతారు, మా కాళేశ్వరం కట్టం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్పగూలింది. ఏమవుతుందా, ఒకటి పిల్లలు గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడవిక్తే నీకు తెలుస్తా. మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్లలో పోయాలి, సుందిళ్లలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. అసలు కానీ పిసల్ అయిపోయింది అని అంటే, అసలు పిసల్ గయా అంటారు ఉర్దూలో. అసలు పిసల్ గయా భాయ్, आपको समझ में नहीं आ रहा, जान पूछ के बोल रहे हैं या बिना ऐसी बोल रहे? ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందీల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.